Hi friends, welcome back to our channel. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ కట్టె పొంగలి. కట్టె పొంగల్లోకి నేను కొబ్బరి పల్లి చట్నీ చేశాను. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేను కొబ్బరి పల్లి చట్నీ కూడా చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను చూడండి. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ కట్టె పొంగలికి కావలసినవి 1.5 కప్పు రైసు, బియ్యము, 3/4 కప్పు పెసరపప్పు, కరివేపాకు, కావలసిన జీడిపప్పు, మిరియాలు 1 స్పూను, 2 పచ్చిమిర్చి, అల్లం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని రైస్ వేసుకుందాము. పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. చూడండి, శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన పప్పు కుక్కర్ పెట్టుకున్నాను. నేను కుక్కర్లో చేసి చూపిస్తాను. ఇందుకు గాను ఒక 1/2 స్పూను నెయ్యి, 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. కుకింగ్ ఆయిల్. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు, జీడిపప్పు తగినన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. నేను 2గా కట్ చేశాను. హాఫ్గా 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. నేను 1/2 అవర్ నానబెట్టాను. చూడండి, రైస్ వేసుకున్నాము. చూడండి, మొత్తం కలుపుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాము రైస్ని, పెసరపప్పుని. బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఫ్రై అయిపోయింది. వాటర్ అడుగునకు కూడా ఏమీ లేదు, చూసారు కదా. ఇప్పుడు వాటర్ నేను 5 కప్స్ వేసాను. వాటరు 1.5 కప్పు రైసు, 3/4 కప్పు పెసరపప్పుకు గాను 5 కప్స్ వాటర్ వేసాను. చూడండి, కొంచెం ఉడకనిద్దాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి తగినంత. ఒకసారి మిక్స్ చేద్దాం. కొంచెం ఉడకాలి. ఎసరు ఎంత బాగా ఉడికితే అంత బాగుండిద్ది టేస్ట్. చూడండి, బాగా ఎసరు ఉడుకుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగే పెట్టుకుందాం. చూడండి, 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. దీని ప్రెషర్ మొత్తం పోవాలి. చూడండి, కుక్కర్ మూత తీసాను. చూడండి, పొడి పొడిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. సాల్ట్ కూడా బాగా సరిపోయింది. చూడండి, ఒక మెతుకు చూడండి, బాగా రెడీ అయిపోయింది రైస్. ఇలా ఉండాలి. చూడండి, రైస్ కూడా బాగా మెత్తగా ఉడికింది. ఈ మాత్రంగా ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి వేసుకుందాము. చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. కట్టె పొంగలి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. దీనిపైన డెకరేషన్ కోసం నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.